You could be the muse to my passion. We can make love like an act of God. I just హాయ్ వ్యూయర్స్, ఇప్పటివరకు నేను మీకు టాలీలో tally.erp9.6.0 అనే వెర్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ వరకు అనమాట. నెక్స్ట్ దీని తర్వాత మనకు వచ్చిన వెర్షన్ tally.erp9.6.1 అనే వెర్షన్ వచ్చింది. సో ఈ వెర్షన్లో ఏం చేశారంటే 6.0లో జిఎస్టీ అనే ఒక ఆప్షన్ని న్యూ ఫీచర్గా యాడ్ చేశారు. సో అప్పటి నుండి ఎవ్రీ 1 మంత్కి ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి, ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఏమవుతుందంటే ఆ జిఎస్టీకి సంబంధించి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేస్తూ వచ్చారు. అలా చేంజ్ చేసిన ప్రతిసారి వీళ్ళు కూడా ఈ ERP9లో చేంజెస్ చేస్తూ మనకి న్యూ వెర్షన్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతూ వచ్చింది. అయితే ఈ 6.1 తర్వాత tally.erp9.6.2 అని, దీని తర్వాత tally.erp9.6.3 అని, tally.erp9.6.4 అని, తర్వాత 6.5 అని, తర్వాత tally.erp9.6.6 అని, తర్వాత 6.61 అని, 6.62 అని, 6.63 ఇలా మనకి వెర్షన్స్ అనేవి రావడం జరిగింది. లాస్ట్ వెర్షన్ మనకి tally.erp9లో tally.erp9.6.6.3 అనమాట. ఇది లాస్ట్ వెర్షను. ఎందుకని లాస్ట్ వెర్షన్ అని చెప్తున్నానంటే ఈ వెర్షన్ తర్వాత tally.erp9 ప్లేస్లో టాలీ కంపెనీ వాళ్ళు టాలీ ప్రైమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో టాలీ అప్పటి వరకు టాలీ ERP9 ఎవరైతే యూజ్ చేశారో నెక్స్ట్ నుండి ప్రతి ఒక్కరు టాలీ ప్రైమ్నే యూజ్ చేయాలి. ఈ వెర్షన్ని నవంబర్ 2020లో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇందులో కూడా మెంబర్ ఆఫ్ వెర్షన్స్ ఉన్నాయి. టాలీ ERP9కి టాలీ ప్రైమ్కి ఉన్న వేరియేషన్స్ ఏంటంటే టాలీ ERP9లో కంపెనీ క్రియేషన్స్ కానీ, అకౌంట్స్ మెయింటైన్ చేయడం కానీ, లెడ్జర్స్ క్రియేషన్ కానీ, ఓచర్స్ పోస్టింగ్ కానీ ఇవన్నీ కొంచెం లెంత్ ప్రాసెస్ ఉంటాయి. కానీ ప్రైమ్కి వచ్చేసరికి అవన్నీ చాలా సింపుల్గా మెయింటైన్ చేయొచ్చు. కంపెనీ అకౌంట్స్ని ఇంకా చాలా సింపుల్గా ఎంటర్ చేయడం కోసం మనకి టాలీ ప్రైమ్ని, టాలీ ERP9ని టాలీ ప్రైమ్గా చేంజ్ చేశారు. అయితే ఇందులో మనకి ఫస్ట్ వెర్షన్ టాలీ ప్రైమ్ 1.0. అయితే ఈ వెర్షన్లో వర్కింగ్ వచ్చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమే, నెట్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమే. ఒకేసారి ఎంతమంది ఎంప్లాయీస్ అయినా వర్క్ చేయొచ్చు. 2 కంపెనీసే క్రియేట్ చేస్తాం. అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఓన్లీ. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అంతకుముందు ERP9 అనేది ఇలా ఉండేది మనకి. తర్వాత దీన్ని టాలీ ప్రైమ్కి వచ్చేసరికి ఇలా చేంజ్ అయిపోయింది. సో ఇదే కాదు, స్క్రీన్లు మారిపోయినాయి, క్రియేషన్స్ మారిపోయినాయి, అన్ని డిఫరెన్సెస్ వచ్చేసినాయి. తర్వాత 1.0ని 1.1 అని, 1.2 అని ఇలా చేంజ్ చేసుకుంటూ వచ్చారు. అలా ఫైనల్గా ప్రజెంట్ మనం చెప్పుకునే లేటెస్ట్ వెర్షన్, న్యూ వెర్షన్ టాలీ ప్రైమ్లో 2.1 అనే వెర్షన్ అనమాట. ఈ వెర్షన్ని 21 మార్చ్ 2022లో రిలీజ్ చేశారు. ఇందులో కొత్తగా కంపెనీ ఓనర్ యొక్క డిజిటల్ సైన్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. అలాగే MNC కంపెనీస్లో వర్క్ చేసే ఆడిటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆడిటర్స్ అనేవాళ్ళు వాళ్ళ కంపెనీస్కి, వాళ్ళు ఆడిట్ చేసే కంపెనీస్కి సంబంధించి ఆడిట్ ఫీచర్స్ అనేవి చాలా సింపుల్, కంపెనీ యొక్క అకౌంట్స్ని చాలా సింపుల్గా ఆడిట్ చేయడానికి ఆడిట్ ఫీచర్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. అలాగే టాలీ ప్రైమ్లో అప్పటి వరకు టాస్క్ బార్ అనేది మనకి లేదు, అది మనకి న్యూ ఫీచర్గా ఇందులో యాడ్ చేసి మనకి ఈ వెర్షన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవి మనకి ఉన్న టోటల్గా టాలీ వెర్షన్స్ అనమాట. ఇక్కడతో మనకి టాలీ వెర్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ నుండి నేను డైరెక్ట్గా టాలీ స్టార్ట్ చేసేస్తాను. సో టాలీలో మనం కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, సో క్రియేట్ చేసిన కంపెనీని ఎలా క్లోజ్ చేయాలి, ఎలా మోడిఫికేషన్ చేయాలి, కంపెనీ డేటాని బ్యాకప్ ఎలా తీయాలి, రీస్టోర్ ఎలా చేయాలి, కంపెనీలో అకౌంట్స్ ఎలా రన్ చేయాలి, ఇవన్నీ మనకి ఇంకా నెక్స్ట్ వీడియో నుండి స్టార్ట్ అవుతాయి. సో ఇది ఈరోజు ఫైనల్గా టాలీ వెర్షన్స్, టాలీ ఇంట్రడక్షన్కి సంబంధించిన వీడియో అనమాట. సో ఇక్కడతో మనకి థియరీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇది మనకి టాలీ వెర్షన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make love like an act of God.